హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైవ్లో దేవుని వాక్యం ఉంటున్న దేవుని ప్రియులందరికీ యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రభువుకి స్తోత్రాలు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు మహాకృపను బట్టి మనల్ని బలపరిచి ఆస్వాదించి ఆరోగ్యం ఇచ్చి సజీవులుగా ప్రభు మరొక దినమును మనకు అనుగ్రహించారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 10 నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు కొన్ని నేర్చుకుందాం. 144వ కీర్తన 12వ వాక్యం నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. 15వ వాక్యం దాకా అక్కడ చక్కని సంగతులు రాయబడి ఉన్నాయి. మా కుమారులు తన యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరమును చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. మా వీధుల్లో సొరబొటైనను ఉరుకులెత్తైన లేదు. వాటిలో శ్రమ గల వారి మొర వినబడుటైన లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. ఆమేన్. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఇట్టి స్థితి గలవారు అంటే అక్కడ చెప్పబడిన లేఖన భాగాలు అంటే మా కుమారులు మా కుమార్తెలు యవ్వన కాలం ముందు చెక్కబడిన ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. చెక్కబడిన మూల కమ్ముల వలె ఉన్నారు. నగరానికి మా కుట్లు నింపబడ్డాయి. పలు విధములైన ద్రవ్యములకు నిధులు ఉన్నవి మాకు. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్ళలో పిల్లలు వేయుచున్నవి. మా ఎద్దు గొప్ప బరువులు మోయగలుచున్నవి. మా వీధుల్లో ఎవరైనా సొరబొటైనను ఉరుకులెత్తుటైనను ఎక్కడ మాకు కనపడలేదు. వాటిలో శ్రమగల వారి మొర వినబడుట అయినను లేదు. అంటే అంత ఆశీర్వాదకరంగా వారు ఉన్నారని, అంత ఆశీర్వాదకరంగా ప్రభు వారిని నడిపిస్తున్నారని, ఆశీర్వాదకరమైన మార్గంలో ఆశీర్వకరమైన స్థితిని దేవుడు వారికి అనుగ్రహించాడని అక్కడ కీర్తనకారుడు చక్కగా లేఖనాల్లో తెలియపరుస్తున్నాడు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఎట్టి స్థితి గలవారు ధన్యులు. మనం కొంచెం లేఖనాల ద్వారా మనం నేర్చుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తు వారిని తమకు దేవుడిగా అంగీకరిస్తారో, దేవుడిగా అంగీకరించి ఆయన సేవించి ఆరాధించి మనసును మార్చుకుని ప్రభువు కృపను పొందుకుని రక్షణ పొందుతారో వారు ధన్యులు అంటుంది దేవుని వాక్యం. అలాంటి స్థితి కలిగిన వారు ధన్యులు. వారి స్థితి మారుతుంది. యేసు ప్రభు వారిని అంగీకరించి మనస్సు మార్చుకుని రక్షణ పొందిని ఆయనను దేవుడిగా అంగీకరించిన వారి స్థితి మారుతుంది. వారి స్థితిగతులు నూతనపరచబడతాయి. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఒకనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగేదని మనం గుర్తించాలి. 5:19 ఉంటుంది ప్రసంగి గ్రంథంలో. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును
వాని కష్టార్జిత ముందు వాడు సంతోషించుటకును వీలు కలుగు చేసినట్లా అతనికి ఆ స్థితి దేవుడు ఆశీర్వాదం వలన కలిగినదని మనము అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ధనధాన్యములు ద్రాక్షారసములు సమృద్ధిగా ఉంది, సమృద్ధిగా ఆరోగ్యంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, కుటుంబంతో క్షేమం ఉంది, కష్టార్జితం వారు అనుభవిస్తున్నారు. ఇట్టి స్థితి దేవుని ఆశీర్వాదం వలన అతనికి కలిగినదని మనము అనుకోనవలెను. ప్రైజ్ ది లార్డ్. ఒకరు సమాధానంగా, నెమ్మదిగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదంగా, తృప్తికరంగా బతుకున్నట్టే ఈ స్థితి గలవారు ధన్యులు. ఎందుకని వీరు యెహోవాను తమకు దేవుడుగా చేసుకున్నారు, యేసుక్రీస్తు ప్రభువారిని తమకు దేవుడుగా చేసుకున్నారు, దేవుడిగా అంగీకరించారు కనుక వారి స్థితి మారిపోయింది. ఒకప్పుడున్న లేమి, దరిద్రత, శాపం, కన్నీళ్ళు, వేదన స్థితి మారిపోయింది. ఎప్పుడైతే యేసు ప్రభువారిని దేవుడిగా అంగీకరించారో, ఆయన్ని దేవుడిగా వారి జీవితాలకి అంగీకరించి మార్చుకున్నారో వారి స్థితి మారిపోయింది. అట్టి వారి స్థితి సర్వ సమృద్ధిగాను, ఆశీర్వాదంతోనూ, ఆరోగ్యంతోనూ, సమాధానంతోనూ, సంతోషంతోనూ వారు దీవెనకరంగా మార్చబడి సంతృష్టి పొందుతున్నారు. ఇట్టి స్థితి దేవుని ఆశీర్వాదం వలన ఒకరికి కలిగినదని మనము తెలుసుకోవాలి. ఆమేన్. ప్రియమైన వారు, ఇప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావు? నీ స్థితి ఎలాగుంది అనేది ఒకసారి నువ్వు గమనించాలి. నీ స్థితి ఆశీర్వాదకరంగా, దేవుని ద్వారా క్షేమకరంగా, దీవెనకరంగా ఉందా? ఎలాగుంది? ఒకసారి యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణానికి వెళ్ళారు. యెరూషలేములో బెతెస్దా అనే కోనేరుకి వెళ్ళారు యేసు ప్రభు వారు. ఆ కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతోమంది రోగులు ఉన్నారు, వేల మంది రోగులు ఉన్నారు. ఆ నీళ్లు దేవదూత కదిలించినప్పుడు కోనేటిలో ఎవడు ముందు దిగుతాడో వాడు బాగుపడతాడు. యేసు ప్రభు వచ్చి అక్కడ చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు దృష్టి ఒకని మీద పడింది. 30 ఏండ్ల నుంచి, 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైన ఒకడు అక్కడ పడి ఉన్నాడు. అతడు బహుకాలముగా ఆ స్థితిలో అతడు పడి ఉన్నాడని యేసు ఎరిగి వాని యొద్దకి వెళ్ళి, నువ్వు బాగుపడాలనుకున్నావా అని అడిగాడు. అవును ప్రభా, బాగుపడాలనుకుంటున్నాను నాయనా, కానీ నన్ను ఎవడు నీళ్ళు కదిలించినప్పుడు దేవదూత దించేవాడు లేడని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పాడు. వెంటనే వాడు స్వస్థత పొందుకుని వాడు బాగుపడ్డాడు. వాడి స్థితి మార్చబడింది. వాడు బాగుపడి స్వస్థత పొందుకొని వాడు తమ ఇంటికి క్షేమంగా వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడు బాగుపడ్డాడు, క్షేమాన్ని పొందుకున్నాడు. వాని స్థితి కృంగిపోయిన స్థితి, లేవలేని స్థితి, రోగంతో వ్యాధితో ఉన్న స్థితిలో నుంచి వాడు విడిపించబడి స్వస్థపరచబడి వాడు బాగుపడ్డాడు. ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నావో, రోగములనే స్థితిలో ఉన్నావా, వ్యాధులనే స్థితిలో ఉన్నావా, బలహీనమైన స్థితిలో ఉన్నావా, సమస్యల వలయం అనే స్థితిలో ఉన్నావా, వేదన ఆవేదన అనే స్థితిలో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నావో నువ్వు, నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభువారు. ఆమేన్. నీ స్థితిని మార్చి నీకు ఉన్నతమైన ఆశీర్వాదకరమైన స్థితిని కలుగు చేయగలిగిన వాడు, దీవెనకరముగా నీ జీవిత స్థితిని మార్చగలిగిన వాడు, నీ కుటుంబ వ్యవస్థను అనే స్థితిని మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కరే. ఆయన్ను దేవుడిగా చేసుకున్నట్లయితే, ఆయన్ని దేవుడుగా అంగీకరించినట్లయితే నీ స్థితి గతులను ఆయన మారుస్తాడు. నీ స్థితిని ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఆయన మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఈ రోజున ఏ స్థితిలో ఉన్నామో గమనించాలి. మనం ఏ స్థితిని కలిగి ఉండాలి. రోమాపత్రిక 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంది. ప్రభు అని యేసుక్రీస్తు వారి ద్వారా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మన దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు మనము సమాధాన స్థితిని పొంది ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం అతిశయపడుచున్నాం. ఎవరి మీద, ఎవరి వలన అతిశయపడాలి? డబ్బా, ఆస్తి, ఐశ్వర్యమా, నీకున్న తెలివితేటల, జ్ఞానం వల్ల కాదు. యేసుక్రీస్తునందు మనం అతిశయపడాలి. ఆయన శిలువ యందు మనం అతిశయపడుతూ ఆయన రక్షణ యందు మనం సంతోషించి ఆయన మహిమపరచవచ్చును. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఆయన సమాధానకరమైన స్థితిని మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము సమాధాన స్థితిని పొంది ఉన్నాం. ఎవరి వలన? యేసుక్రీస్తు ప్రభు వలన. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించడం వలన, ఆయన రక్తంలో మనం కడగబడి మనసు మార్చుకుని జీవితాన్ని నూతనపరుచుకుని నూతనంగా మార్చబడటం వలన మనము సమాధాన స్థితిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొంది ఉన్నాం అనే సంగతిని మనం ఈ రోజున గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుని గురించి ప్రవక్తలు ఎన్నో విధాలుగా ప్రవచించారు. ఆయన సమాధానమైన శిక్షను ఆయన మీద వేయబడిందని, ఆయన మన కొరకు రక్త చక్రధారిగా బలి అవటానికి ఆయన సశరీరుడిగా భూమి మీద దిగొచ్చాడని యెషయా గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో 5వ వాక్యంలో మనం చదువుకున్నట్లయితే, మన సమాధానార్థమైన శిక్ష మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు యేసయ్య. మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. మన సమాధానార్థమైన శిక్షను ఆయన మీద వేసుకుని, ఆయన మన కొరకు శిలువలో రక్త చక్రధారిగా బలి అయి మరణించి మన పాప శాప బంధకాలకు ఆయన విమోచన కలుగు చేసి, ఆయన సమాధానార్థమైన శిక్షను ఆయన భరించి మనకు సమాధాన స్థితిని ఆయన కృప ద్వారా, ఆయన మరణ పునరుద్ధానం ద్వారా మనకు కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు సమాధానానికి కర్త. ఆయన సమాధానానికి కర్త అండి. యేసు ప్రభు వారు ఒకసారి తన శిష్యుల వద్దకు వెళ్ళారు. పునరుద్ధరణైన తర్వాత వాళ్ళంతా కలవరంతో, ఆందోళనతో భయపడుతూ ఉన్నారు. ఆయన వారి మధ్యలోనికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీకు సమాధానము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ హృదయములను కలవరపడనివ్వకుడి, మీ హృదయమును కలవరపడనివ్వకుడి. నేనే మీ ప్రభువుని, మీ రక్షకుడిని. మీకు సమాధానము కలుగునుగాక. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానమును మీకు అనుగ్రహిస్తున్నాను. మీరు సమాధానము గలవారై ఈ సమాధాన స్థితి యందు మీరు నిలిచి ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి సమాధానము పొందుకునే సమాధాన స్థితి యందు వారు నిలిచినట్లుగా సమాధానకర్తయ్య దేవుడు వారి జీవితాల్లో ఒక గొప్ప సమాధానం ఇచ్చి వారి హృదయాల్లో ఉన్న కలవరాన్ని, ఆందోళనను ఆయన తొలగించేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వారి లోకములో మనము అనేకులు ఈ రోజున సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషం లేక, ఆరోగ్యం లేక, వివిధమైన రోగముల చేత, బాధల చేత, వేదనల చేత, కన్నీళ్ళ చేత, సమస్యల చేత అనేకులు సమాధానం లేక బాధపడుతూ, నెమ్మది లేక వేదనతో కృంగిపోతూ,
హృదయంలో కలవరపడి ఆందోళన పడి అసమాధానంతో ఉన్న ప్రజలతో ప్రభు చెబుతున్నాడు, మీరు కలవరపడకండి మీ హృదయాలు, నేనే మీ ప్రభువుని, మీ సమాధానార్థమైన శిక్షను నేను నా మీద వేసుకున్నాను, సిలువలో మీ శిక్షను నేను భరించాను, మీ పాప శాపం మరణం అనే శిక్షను నేను కొట్టివేశాను, మీ వ్యాధి రోగ బాధలనే శిక్షను కొట్టివేశాను, నేను భరించాను, నేను పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత పొందుతారు. ఆమేన్. విధాలు కర్వపడకండి, ధైర్యంగా ఉండండి. నేను నా శాంతిని, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను ప్రభు చెబుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రియులారా, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు సమాధానమును, మనకు నెమ్మదిని, మనకు క్షేమస్థితిని ఆయన కలుగు చేస్తున్నాడు. కొలస్సీ 3:15 చదవండి ఒక మాట. 3:15 ఉన్న మాట ఏమిటంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములను ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు యేసు క్రీస్తు ద్వారా మీరు ఒక శరీరముగా పిలువబడితిరి. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారు అనుగ్రహించు సమాధానం అనే స్థితిని మీరు పొందుకొనండి. ఆ సమాధానము మీ హృదయములను ఏలుచుండనీయుడి. మీ హృదయముల కలవరాన్ని తొలగించండి. సమాధానమును, నేను అనుగ్రహించే సమాధానమును మీ హృదయములో ఏలుచుండనీయుడి. మీరు క్షేమాన్ని పొందుకుంటారు. యేసు క్రీస్తు వారి ద్వారా ప్రతి వారు సమాధాన స్థితిని పొంది ఉన్నారు. ఆమేన్. యేసు క్రీస్తు వారి ద్వారా మాత్రమే మనమందరం సమాధాన స్థితిని పొంది ఉన్నామనే సంగతిని గుర్తించి ఆయన అనుగ్రహించి ఆ కృప కలిగిన ఆ పరిశుద్ధమైన సమాధానమును మన హృదయములను ఏలుచుండనిస్తూ ప్రభు కృపకు అప్పగించుకుని ఆయన కృపలో నిలిచేట్లయితే ఆ సమాధానము మనల్ని పరిపాలిస్తుంది, ఆ సమాధానము మనల్ని ఏలుతుంది, ఆ సమాధానము మనలో, మన జీవితంలో నిత్యము నిలిచి ఉంటుంది. ఆ సమాధానకర్త యేసయ్య. ఆమేన్. ఇట్టి సమాధాన స్థితి కలిగిన వారు ధన్యులు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈసారి వేగు చూడమని యెహోషువ 2 పరిచారకులను పంపించాడు యెరికో పట్టణానికి. ఆ పట్టణానికి ఆ 2 పరిచారకులను సేవకులు వెళ్ళారు. వెళ్తే ఆ పట్టణంలో ప్రవేశించారు వేగువుల వారని చెప్పేసి శత్రువులు, ఆ రాజు శత్రువులు వచ్చి వెంబడబడ్డారు పట్టుకుందామని. అప్పుడు ఆ పట్టణం యొక్క ప్రాకారం మీద ఒక సహోదరి ఉంది, రాహాబు అనే ఒక సహోదరి ఉంది, కట్టుకుంది. ఆమె వీళ్ళిద్దరూ ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆ శత్రువుల చేతిలో పడకుండా వీరి ప్రాణాలను ఆమె కాపాడి సంరక్షించింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వారితో అంటుంది, అయ్యా, ఈ దేశమును నిశ్చయంగా మీకు మీ దేవుడు అనుగ్రహిస్తాడని నాకు తెలిసిపోయింది. మీ భయము, మీ వణుకు ఈ దేశం మీద, ఈ పట్టణం పైన వచ్చేసింది. మీరు ఈ దేశమును స్వాధీనపరుచుకున్నప్పుడు నేను మీకు మేలు చేశాను, మీ ప్రాణాలను కాపాడాను, ఉపకారం చేశాను కనుక మీరు నాకును నా తండ్రి ఇంటి వారికి ఉపకారం చేయడి. ఈ దేశంతో మేము కూడా నశించిపోకుండా మమ్మల్ని మీరు రక్షించండి అని చెబితే వాళ్ళు ఒక ఆనవాళ్ళు చెప్పారు, అమ్మా, నువ్వు మేలు చేసావు, నిశ్చయంగా మేము ఈ పట్టణాన్ని పట్టుకున్నప్పుడు, ఈ దేశాన్ని పట్టుకున్నప్పుడు మీరు ఈ దేశ జనములతో నశించిపోకుండా మీరు కాపాడబడినట్లుగా మేము మిమ్మల్ని కాపాడుతాం. ఒక గుర్తు పెడుతున్నాం, ఇదిగో ఎర్రని తొగర దారం ఇంటి కిటికీ కట్టుకో, ఈ తొగర దారం ఉన్న ఇంటిని ఎవ్వరు ముట్టొద్దని మేము మా జనులకు ఆజ్ఞాపిస్తాం. నీ వారిని, తండ్రి ఇంటి వారిని ఇంట్లో చేర్చుకో.
బయటికి ఎవరైనా వస్తే దానికి మేము బాధ్యులం కాదు. ఇంట్లో ఉన్న వారికి ఏ హాని కలగకుండా మేము హామీ ఇస్తున్న కలదని, మేము మీకు ఉపకారం చేస్తామని వాళ్ళకు నిబంధన చేసి ఆ తొగర దారమున ఇంటికి కడితే ఆ ఇంట్లో తన తండ్రి ఇంటి వారిని అందరిని ఆ ఇంట్లో చేర్చుకున్నాను. వారు ఎరుకొని జయించినప్పుడు, ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చినప్పుడు, పట్టణంలో సమస్త అగ్నితో కాల్చేశారు. ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తొగర దారం చూసి ఆమెను ఆ ఇంటి వారిని కాపాడకుండా వారు కాపాడారు. వారికి ఏ హాని చేయకుండా వారిని రక్షించారు. ఆమె తన ఇంట్లో వారిని చేర్చుకుంది కనుక ఆమె రక్షించబడింది. తన ఇంటి వారిని రక్షించుకుంది. ఆమె సమాధాన స్థితిని పొందుకుంది. కారణం ఏంటంటే ఆయన సేవకులకు మేలు చేసింది కనుక, మేలు చేసిన ఆమె కుటుంబానికి, ఆమె కుటుంబస్తులందరికీ దేవుడు మేలు చేశాడు. ఆ ఇశ్రాయేలు మేలు చేశారు. ఆమెను ముట్టకుండా ఆమెకు ఉపకారం చేశారు కనుక ఆమె కుటుంబస్తులందరూ సమాధాన స్థితి పొంది, నెమ్మది పొంది, క్షేమముగా ఇశ్రాయేలీల మధ్యలో వాళ్ళు కూడా నివసించగలిగారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఉపకారము ధర్మము చేస్తే దేవుడు నీకు సమాధాన స్థితి కలుగజేస్తాడు, నీకు మేలు చేస్తాడు. నీకు ఆయన సమాధానమైన ఆ స్థితిని, ఆ క్షేమాన్ని నీ కలుగజేసి నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇట్టి సమాధాన స్థితి కలిగిన వారు ధన్యులు అంటుంది బైబిల్. ప్రైజ్ ద లార్డ్. రెండవది, మనం ఏ స్థితి కలిగి ఉండాలంటే క్షేమ స్థితిని పొందుకోవాలి. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబు ప్రార్థన అంగీకరించి అతనికి మరలా క్షేమస్థితిని మరలా రెండంతలుగా అనుగ్రహించినది. 42వ అధ్యాయం 10వ వాక్యం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా యెహోవా అతనికి తన క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ప్రైజ్ ద లార్డ్. నా సేవకుడని యోబు యుక్తంగా మాట్లాడినట్లు మీరు మాట్లాడలేదు, నా కోపం మీదకు దిగివచ్చింది అని దేవుడు యోబు యొక్క స్నేహితుల మీద కోపపడ్డాడు. అప్పుడు వారు ఏం చేయాలో అర్థం కాకున్నప్పుడు నా సేవకుడు యోబు నిమిత్తం ప్రార్థన చేస్తాడు. యోబుని నేను అంగీకరిస్తాను, మిమ్మల్ని క్షమిస్తాను అన్నాడు. యోబు తన స్నేహితులు కూడా ప్రార్థన చేశాడు. వాళ్ళు యోబుని ఎన్నో రకాలుగా అవమానపరిచారు, దూషించారు, ఏళన చేశారు, ఎన్నో రకాల మాటలు. అయినా వారి క్షేమం కొరకు ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. దేవుడు యోబు ప్రార్థన అంగీకరించి వాళ్ళని క్షమించాడు. యోబుకి మరలా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు, విడుదలనిచ్చాడు. పోగొట్టుకున్న సమస్తాన్ని, తన జీవితాన్ని ఎంత పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్న క్షేమస్థితిని మరలా రెండంతలుగా దేవుడు అనుగ్రహించి యోబుని ఆస్వాదించాడు. ప్రైజ్ ద లార్డ్. యోబు ఒకప్పుడు ఎంతో ఆశీర్వాదకరంగాను, ఎంతో సమాధానకరంగాను, ఎంతో సంతోషంగాను, ఎంతో దీవెనకరంగాను, దేవుని కాపుదలలో కాపాడుకున్నవాడు, దేవుని కాపుదలలో నిలిచినవాడు. ఆ యోబు గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయం 2-3 వాక్యాల్లో యోబు ఊజు అనే దేశంలో ఉన్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, యథార్థపరుడు, భక్తిపరుడు. చదవండి. మనుషుడు ఉన్నాడు, యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి కుమారులు కుమార్తెలు కలిగారు. అతనికి పశువులు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, అనేక ఉన్నాయి. మంచి పనివారు కలిగి ఉన్నారు, విస్తారమైన జనం ఉన్నారు, పొలం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. దేవుడంట అతనికి, అతని ఇంటికి, అతని కలిగిన సమస్తానికి దేవుడు కంచి వేశాడంట. ప్రైజ్ ద లార్డ్. కంచి వేసి దేవుడు యోబు కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. క్షేమస్థితి ఉన్నాడు. మరలా ఆ క్షేమస్థితిని దేవుడు యోబుకి రెండంతులుగా అనుగ్రహించి ఆ క్షేమస్థితిలో దేవుడు యోబుని నడిపించగలిగినాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీవు దేవుని యొక్క క్షేమాన్ని, ఆ క్షేమస్థితిని
నీ జీవితంలో పొందుకుంటున్నావా, పొందగలుగుతున్నావా, అనుభవించగలుగుతున్నావా అనే సంగతి నువ్వు ఆలోచించాలి. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, నా బ్రతుకు దినములన్నిట కృపా క్షేమాలు నా వెంట వచ్చును అంటాడు. దేవుని క్షేమస్థితిని పొందుకున్నవాడు, దేవుడు క్షేమాన్ని పొందుకున్నవాడు, దేవుని మందిరములో నివసించుట, దేవుని మందిరములో నివాసం చేయుట అనే దానిని నేర్చుకున్నవాడు. 122వ కీర్తన 7వ వాక్యంలో ఒక మాటను చూడండి. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరంలో క్షేమం ఉండునుగాక. చూసారా, నీ ప్రాకారములో నెమ్మది ఉండునుగాక. ఏమండి, నీ నగరంలో నెమ్మది కలుగుతుంది, నీ ప్రాకారంలో క్షేమస్థితిని పొందుకుంటావు, క్షేమం కలుగునుగాక. దావీదు దేవుని మందిరంలో జీవించాలని, దేవుని మందిరంలో క్షేమం ఉంటుందని, దేవుని మందిరంలో క్షేమం పొందుకుంటామని ఎరిగిన వాడే అంటున్నాడు. దావీదు అంటాడు, నా బ్రతుకు దినములన్నిట కృపా క్షేమాలు నా వెంట వచ్చునుగాక అంటున్నాడు. ఎలా చెప్పగలవు దావీదు అంటే, నేను దేవుని మందిరంలో నివాసం ఉండాలని కోరుకున్నాను. నా దేవుని ఆలయంలో నా జీవితకాలం అంతయు నేను నివాసం ఉండేదను. నా దేవుని ఆలయంలో నా బ్రతుకు కాలమంతా, నా జీవితకాలమంతా నివాసం ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయన ఆలయంలో నివసించేవారు, ఆయన ఆలయమును ప్రేమించేవారు, ఆయన దేవాలయంలో ఆయన మందిరాన్ని ప్రేమించి ఆయన మందిరంలో నివసించేవారు కృపా క్షేమాలు పొందుకుంటారు. క్షేమస్థితిని పొందుకున్న వారే కృపా క్షేమాలతో వారు నడిపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. వారి నగరులో నెమ్మది, వారి ప్రాకారంలో క్షేమం నిత్యము నిలిచి ఉంటుంది అని దావీదు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో నివాసం చేసి ఆయన ఆరాధించి ఆయన మహిమపరచగలిగినట్టయితే నీకు క్షేమస్థితిని పొందుకుంటావు, సమాధాన స్థితిని పొందుకుంటావు, నువ్వు నెమ్మదిని ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వెళ్తారు ఏదో కాసేపు వెళ్ళాలని, ఆదివారం కనుక వెళ్దామని, ఆ వెళ్ళబోతే ఏమన్నా దొరుకుతాయోనని కాసేపు వెళ్ళి చప్పట్లు కొట్టి వస్తూ ఉంటారు. ఆచార ప్రకారం ఆరాధనకి వెళ్ళటం కాకుండా ఆచార ప్రకారం ఏదో కాసేపు కూర్చుని వెళ్దాం పోదాం వద్దాం అనుకున్నా అని అలా పోయిన వాళ్ళు సమాధానాన్ని పొందుకోలేరు, క్షేమస్థితిని, నిజమైన క్షేమస్థితిని వారి జీవితాల్లో అనుభవించలేరు, వారు పొందుకోలేని సంగతి వాస్తవం. మరి ఎప్పుడు నువ్వు క్షేమస్థితిని పొందుకున్నావంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో సమర్పణ కలిగిన దైవ సావుకుల యొక్క నోటి నుంచి వస్తున్న ఆ దేవుని మాటలో ఆ వాక్యముని విని ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా జీవించడానికి నీవు మనసు నిలిపి దేవుని కృపకు నువ్వు అప్పగించుకుని ఆ వాక్యానుసారంగా జీవించకు నీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే దేవుడు నీకు క్షేమస్థితిని, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ జీవితంలో నువ్వు నెమ్మదిని పొందుకుంటావు, క్షేమాన్ని పొందుకుంటావు, క్షేమకరంగా నువ్వు నడిపించబడతావు అనే సంగతి వాస్తవం. బోయాజుని గురించి ఆ ప్రజలు అంటారు, నీవు బెత్లెహేములో ఖ్యాతిని, సమాధానమును, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, నీ క్షేమాభివృద్ధి కలుగుతుందని చెబుతారు. 4:12 రూతులో చూడండి, చక్కని మాట అది. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నందుదువుగాక. చూసారా, ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి పొందుకుంటావు, బెత్లెహేములో ఖ్యాతి నందుతావు. కారణం ఏంటంటే అతడు ఉన్నది బెత్లెహేములో ఉన్నాడు. బెత్లెహేము రొట్టెలిల్లు, దేవుని మందిరం, దేవుని సంఘం, దేవుని సన్నిధికి సాదృశ్యం.
ఆ రొట్టెలు ఇళ్ళలో సమర్పించబడిన దైవ సేవకులు ఉంటారు. సమర్పించబడిన దైవ సేవకుల యొక్క నోటి మాట ద్వారా వచ్చే దేవుని వాక్యం, ఆ ఉపదేశం విని ఆ వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా జీవించడం మనసు నిలిపినట్లయితే దైవ సేవకుల యొక్క సమర్పణ, దైవ సేవకుల నడిపింపులో, ఆ దేవుని మందిరంలో, ఆ సంఘంలో, ఆ సహవాసంలో నిలిచి ఉన్నట్లయితే దేవుడు నీకు క్షేమస్థితిని అనుగ్రహిస్తాడు. నువ్వు క్షేమస్థితిని పొంది నీవు క్షేమాభివృద్ధిని పొందుకొని నీవు ఖ్యాతిని, ఆశీర్వాదాన్ని, సమాధాన స్థితిని, క్షేమస్థితిని నీ జీవితంలో నువ్వు పొందుకుని అనుభవించగలవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు కీర్తనగాడు ఇంకో మాట అంటాడు 37:11 కీర్తనలో ఇంకో మాట అంటాడు క్షేమస్థితిని బట్టి. 37:11 ఉన్న మాట చూడండి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారో వారు బహు క్షేమము కలిగి సుఖించెదరు, సంతోషించెదరు, ఆనందించెదరు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీన దయాళులు, దీనులైన వారు దేవుని మీద ఆధారపడతారు, దేవుణ్ణి అంగీకరిస్తారు, ఆయన మందిర ఆవరణాన్ని ప్రేమిస్తారు, ఆయన మందిరం నివసించేవారు దీనులు. వారు క్షేమాభివృద్ధి పొందుకుంటారు. క్షేమస్థితి గలవారై వాళ్ళు సుఖిస్తారు, సంతోషంగా నెమ్మదిగా వారు బ్రతుకుతారు, వారు క్షేమస్థితిని పొందుకుంటారు. ఆమేన్. క్షేమస్థితిని పొందుకుంటారు. ఇట్టి స్థితి వారు గలవారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక స్థితి ఏమిటంటే రక్షణ అనే స్థితిని మనం పొందుకోవాలి. చదవండి ఆ మాట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే ప్రియులారా, ఇలాగూ చెప్పుచున్నాను, ఇంతకంటే మంచిదియు రక్షణకరమైనదినైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. ప్రియులారా, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదినైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నేను నమ్ముచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అది ఏ స్థితి? రక్షణ స్థితి. రక్షణకరమైన స్థితిలో మీరున్న రక్షణ స్థితి. మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది రక్షణ పొందాలి. అపోస్తుల దినాల్లో రక్షణ పొందిన వారు అనుదినము సంఘములో చేర్చబడుతున్నారంట. అనుదినము సంఘములో చేర్చబడుతున్నారు రక్షణ పొందిన వాళ్ళంతా. అపోస్తుల దినముల్లో వేల ప్రజలు రక్షణ పొంది చేర్చబడ్డారు. దైవజన్ పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు 3,000 మంది మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడ్డారు. మొట్టమొదటి పెంతెకోస్తు సంఘం ప్రారంభించబడింది. వీరు అపోస్తుల బోధ యందును, అపోస్తుల సహవాసం యందును, అపోస్తుల రొట్టె విరుచుట యందును, అపోస్తుల యొక్క పరిపూర్ణమైన ప్రార్థన యందును వారు ఎడతెగక ఉన్నారంట. అపోస్తుల యొక్క సహవాసంలో ఉన్నారు. సహవాసం అంటే మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మ అను అభిషేకాన్ని పొందాలి. మూర్ఖులైన ఈ తరము వారికి వేరే ప్రత్యేకంగా నువ్వు జీవించాలి. అప్పుడు నీవు క్షేమస్థితిని పొందుకుంటావు, రక్షణ స్థితిని పొందుకుని ఆ రక్షణలో నీవు నిలిచి ఆ రక్షణను కాపాడుకున్నట్లుగా దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రార్థన, విశ్వాసముల ద్వారా దేవుని కృపలో నిలిచి ఉండాలి. అపోస్తుల ప్రార్థనలోను, రొట్టె విరుచుటలోను, సహవాసంలోను, ఉపదేశంలోను నువ్వు కుడి అడుగు తొట్టిల్లకుండా అపోస్తుల యొక్క సహవాసంలోను వెంబడిస్తూ ఆ సహవాసం కలిగిన దేవుని మందిరంలో, ఆ సమర్పణ కలిగిన దేవుని సేవకుల నడిపింపులో, అపోస్తుల సంఘ సహవాసం కలిగిన, ఉపదేశం కలిగిన ఆ సంఘములో, ఆ మందిరంలో నీవు నివాసం ఉండి ఆ మందిరంలో నివసించినట్లయితే, ఆ ఉపదేశం నడిపించబడినట్లయితే
దేవుడు నీకు రక్షణ స్థితిని అనుగ్రహిస్తాడు. ఆ రక్షణ స్థితిలో నీవు నిత్యము నిలిచి బ్రతుకుతావు. ఆమేన్. ఒకసారి పౌలును చెరసాల్లో వేశారు. వాళ్ళు చెరసాల్లో పౌలు శైలిలో కీర్తనలు పాడుకుని పాటలు పాడుకుని ప్రార్థన చేస్తున్నారు. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు కదిలే, సంఖ్యలు తెగిపోయినాయి, తలుపులు తెరుచుకున్నాయి. చెరసాల అధిపతి ఇక అందరూ వెళ్ళిపోయారని చెప్పేసి తను పొడుచుకోపోయాడు. పౌలు అంటాడు, ఇదిగో అయ్యా, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎవరం బయటికి వెళ్ళలేదు, నువ్వేమి హాని చేసుకోవద్దు అని చెప్పి అతను ధైర్యపరిచారు. అప్పుడు అంటాడు అతను, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడుదురు అని దైవజనుడు పౌలు చెప్తే వెంటనే తన ఇంటికి వారిని తీసుకెళ్ళి తన ఇంటి వారందరూ కలిసి మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందుకుని దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. ఆ కుటుంబం అంతటా రక్షణలో నడిపించబడినది. ప్రైజ్ ది లార్డ్. వారు ఒక రక్షణ స్థితిని పొందుకున్నారు. కుటుంబంతో ఒకేసారి రక్షణ పొందుకున్నారు. ఆ రక్షణ స్థితి పొందుకున్న వారు ధన్యులు అంటుంది దేవుని వాక్యం. కొర్నేలైన భక్తుడు ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రతిదినం ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు, ధర్మమును ఉపకారమును ప్రజలకు చేయవాడు, దానాధర్మాలు చేయవాడు, ఉపకారమును మేలు చేయవాడే అన్నాడు. అతను రోజు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అతను దర్శించాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, ఇదిగో కొర్నేల్, నీకు రక్షణకరమైన సంగతులు తెలియపరచకు విప్పేలో ఒక దైవజనుడు ఉన్నాడు, పాస్టర్ గారు ఉన్నాడు, ఆ పాస్టర్ గారిని పిలిపించుకో, ఆయన పేరు పేతురు, ఆయన నీకు రక్షణ మార్గాన్ని బోధిస్తాడు అని అంటే అతన్ని పిలిపించాడు. దైవజనుడు పేతురు వచ్చి రక్షణ, యేసు క్రీస్తు వారి గురించిన రక్షణ, యేసు ప్రభువారి ముందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు వారు రక్షించబడతారని, నిత్య జీవంగా మార్చబడతారని వారికి బోధించినప్పుడు వాళ్ళందరూ విశ్వసించారు, మనసులో నొచ్చుకున్నారు. పరిశుద్ధాత్మ వారందరిపైకి దిగివచ్చింది. వారందరూ మనసును మార్చుకుని పాప క్షమాపణతో బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఆ కుటుంబానికి రక్షణ స్థితి వచ్చింది. అతనితో ఉన్న వారందరూ రక్షించబడ్డారు. ఇట్టి రక్షణ స్థితి కలిగిన వాళ్ళు ధన్యులు అంటుంది బైబుల్. సమాధాన స్థితి కలిగిన వారు ధన్యులు, క్షేమస్థితి కలిగిన వారు ధన్యులు, రక్షణ స్థితి పొందిన వారు ధన్యులు. వారు దేవుని కృపకు పాత్రులుగా మార్చబడి ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దైవజన్ పౌలు మరొక మాట అంటాడు, చదువుకుందాం ఆ మాటను ఆఖరిగా. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ. ప్రైజ్ ది లార్డ్. పౌలు అంటాడు, నేను దీనస్థితి యందును ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రైజ్ ది లార్డ్. ఏమీ లేనప్పుడు ఎలాగుండాలో ఆ స్థితిలో ఉంటాను. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీనస్థితిలో ఉండనెరుగుదును, అన్ని స్థితుల్లో నేను ఎలాగుండాలో దేవుని ద్వారా నేర్చుకున్నాను అంటాడు దైవజన్ పౌలు. అంటే ఇప్పుడు సంపన్న స్థితి, ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆ స్థితిని మనం కాపాడుకోవాలి. వాక్యాన్ని బాగా మనం గమనించాలి. వాక్యంలో మనం చూసినట్లయితే పౌలు అనుభవాలు చెప్పిన మాట అంటే, దీనస్థితిలో నుండి నేను ఎరుగుదును, సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను, మరియు సంపన్న స్థితిలో ఉండ నేను నేర్చుకున్నాను.
దీనస్థితిలో ఉన్నప్పుడు అది నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రతి వారిని సంపన్న స్థితిలో ఉంచాలనే కోరుకుంటాడండి. ఎవరు దీనులుగా దరిద్రంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. అందరూ సంపన్న స్థితిలో ఉండాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకున్న దేవుడు, ఆశించిన దేవుడు. ఆదాము అవలను సృష్టించినప్పుడు దేవుడు వారిని పిలిచి వారిని ఆస్వాదించి దేవుడు చెప్పినట్టే మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, భూమిని లోపరుచుకోండి, మీరు సమస్తమును ఏలుడని వారితో చెప్పాడు. వారిని ఆస్వాదించి వారిని దీవించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని నింపండి, మీరు భూమి మీద సమస్తాన్ని మీరు ఏలుదురు అని చెప్పేసి, ఏలమని చెప్పేసి వారికి అధికారం ఇచ్చి వారిని ఆస్వాదించాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు సమస్తమును మనకు అనుగ్రహించగలిగిన వాడు, సమస్తమును ధారాళంగా మనకు అనుగ్రహించి నడిపించగలిగిన వాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది అంటాడు గ్రంథకర్త, ప్రసంగి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అంటే, ఐశ్వర్యం అంటే ఒక సంపన్న స్థితి, ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించాడు. మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని భయభక్తులు కలిగి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానుసారంగా ఆయనకి విధేయత కలిగి జీవించడం వలన వారు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో దేవుడు వారిని ఆస్వాదించి వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారు. అబ్రహాము అయినా, ఇస్సాకు అయినా, యాకోబులైనా వారు ఉన్నత ఆశీర్వాదం త్రిప్పబడ్డారు. ఏమీ లేని వాడిగా ఒట్టి చేతులతో బయలుదేరిన అబ్రహాము బహు సంపన్న స్థితిలోనికి వచ్చాడు. అబ్రహాం అంటాడు, యెహోవా నన్ను ఆస్వాదించును కనుక నేను ఇంత వాడిని అయితిని. అబ్రహాము ఇక దాసుడు అంటాడు, నా యజమానుడైన అబ్రహామును యెహోవా ఆస్వాదించిన కనుక ఇంత గొప్పవాడయ్యాడు అంటాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని, దీవెనను, సుఖశాంతులను, ఒక సంపన్న స్థితిని కలుగు చేస్తుంది. మన పితరులు ఆస్వాదించబడ్డారు, ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారు, ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబడ్డారు. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది. పితరుడైన దావీదు ఆస్వాదించబడ్డాడు, బహుగా దీవించబడ్డాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది. అతడు దేవుని కృపలో ఒక సంపన్న స్థితిలోనికి రాగలిగాడు, ఆస్వాదించబడ్డాడు. హిజ్కియాను గమనించినట్లయితే, హిజ్కియా తాను ప్రయత్నించిన ప్రయత్నాలన్నింటిలో దేవుడు అతను సఫలపరిచి ఆస్వాదించాడు. ఏంటంటే దేవునికి అనుకూలముగాను, దేవునికి విధేయతగాను, దేవునికి భయపడి, దేవునికి లోబడి, ఆయన హత్తుకొని, ఆయన ఆజ్ఞను అనుసరించి హిజ్కియా నడిచాడు. దేవుని మందిరం తలుపులు తెరిచాడు, దేవుని మందిరం పరిశుద్ధపరిచాడు, దేవుని మందిరంలో ఆరాధన ప్రారంభించి ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించి కనపరచడానికి ఆయన మందిరాన్ని తీసుకొచ్చాడు. ప్రీతిగా లేవీయులతో మాట్లాడాడు. దేవుడు అప్పగించిన పనంతటిని యథార్థముగా మంచి మనసుతో, సహృదయంతో అతడు చేసి ముగించాడు కనుక దేవుడు హిజ్కియాని వర్ధిల్లపరిచి బహుగా ఆశీర్వదించాడంట. ప్రైజ్ ది లార్డ్. బహుగా ఆశీర్వదించను. అతని కీర్తి గొప్పగా విస్తరించిపోయింది. ఈ రోజున దేవుని ప్రజలుగా మీరు, మీ పిల్లలు నిత్యము ఆస్వాదించబడాలని, ఐశ్వర్యవంతులుగా మార్చబడాలని, దీవెనకరంగా మార్చబడాలని, ఒక సంపన్న స్థితిలో నువ్వు ఉండాలని, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యవసాయంలో, నీ చేతి పనిలో, నీ కష్టార్జితంలో నువ్వు గొప్ప సంపన్న స్థితిలోనికి రావాలని, ఆస్వాదించి నువ్వు ఆశీర్వాదకరంగా వర్ధిల్లి దీవెనకరంగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక సంపన్న స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయన కృప ఐశ్వర్యాన్ని బట్టి. ఆమేన్. ఆయన ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చి సంపన్న స్థితిలో ఉంటుంది. తనకి రోజు దేహస్థితిలోనూ సంపన్న స్థితిలోనూ ఉండగలిగినటువంటి దైవజనుడు దేవుడి సంపన్న స్థితిని ఆయన కృపధార మనకు అనుగ్రహించారు. సమాధాన స్థితిని, క్షేమస్థితిని, రక్షణ అనే స్థితిని, సంపన్న స్థితిని పొందుకున్నవారు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు అంటుంది దేవుని వాక్యం.
ఇట్టి స్థితిని కలుగు చేయు దేవుణ్ణి తమకు దేవుడుగా తమ జీవితానికి అన్వయించుకున్న వారు ధన్యులు. ఆయన కృప కలిగిన పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన యేసయ్య నీ కొరకు నా కొరకు శిలువలో రక్తం కార్చి ప్రాణమిచ్చి మరణించి పునరుద్ధరణ లేచిన సజీవుడైన యేసయ్య ఆయన ప్రత్యక్షతను మనం అనుభవిస్తూ ఆయన కృపకు పాత్రలుగా మన జీవితాలు మార్చుకుని ఆయన కృపకు మనకు అప్పగించినట్లయితే ఆయనే నీ కొరకు నా కొరకు సమాధానాత్మక శిక్షణ పొందుకుని ఆ సమాధాన స్థితిని మనకు అనుగ్రహించారు. ఉపకారం మేలు చేయటి ద్వారా ఆ సమాధాన స్థితిని పొందుకుని క్షేమంగా నెమ్మదిగా నీ జీవితంలో బ్రతకగలవు. నీ చేతుల కొరకు ప్రార్థన చేసి దేవుడిని మందిరంలో నివాసం ఉండి ఆయన మందిరంలో జీవించాలని ఆశించిన దావీదు వలె జీవించినట్లయితే నీ బ్రతుకు దినములన్నిటిలో నీ కృపాక్షేమాలు దేవుడు అనుగ్రహిస్తాడు. నీ క్షేమస్థితిని మరలా నీకు అనుగ్రహిస్తాడు. రెండంతుల ఆశీర్వాదాన్ని క్షేమాన్ని నెమ్మదిని కలుగు చేస్తాడు. నువ్వు ఇట్టి క్షేమాభివృద్ధి పొందుకున్న వాడవై నిత్యము దేవుని కృపలో నిలిచి నువ్వు ఫలిస్తావు. ఆమేన్. ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి పొందుకుంటావు. బెత్లెహేములో నువ్వు ఖ్యాతిని పొందుకున్న వాడుగా మార్చబడతావు. దేవుడు నీకు అట్టి ఆశీర్వాదకరమైన క్షేమస్థితిని సమాధాన స్థితిని అనుగ్రహిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మనసు మార్చుకుని పాపక్షమాపణ పొంది బాప్తిస్మం పొంది రక్షణ పొందినట్లయితే అపోస్తుల ఉపదేశంలో నడిపించబడినట్లయితే అపోస్తుల సంఘ సహవాసంలో నిలిచినట్లయితే నీకు రక్షణ అనే స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి రక్షణ స్థితిని పొందుకున్నవా నీవు ధన్యుడిగా ఉంటావు. క్షేమాన్ని పొందుకుంటావు, నెమ్మది పొందుకుంటావు. దేవుని కృపలో నువ్వు నిలిచి ఉంటావు. ఆ రాజ్యానికి వారసుడిగా మార్చబడతావు. సంపన్న స్థితిలో ఉన్న దేన స్థితిలో ఉన్న పౌలు అంటాడు, సంపన్న స్థితిని కలుగు చేయవాడు దేవుడు. ఆ ఉన్నతమైన సంపన్న స్థితిలో మనం నడిపించగలిగిన వాడు దేవుడు. ఆయన ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చి ఉన్నతమైన సంపన్న స్థితిలో మనం నడిపిస్తుంది. ఆయన ఇచ్చిన సంపన్న స్థితిని కాపాడుకొనచ్చు కృతజ్ఞులమై దేవునికి ప్రియులమై ఆయనకి యథార్థంగా నడుచుకున్నట్లయితే ఆయన కృపలో మనం నడిపిస్తాడు. కృపకు పాత్రగా మార్చబడతారు. దేవుడి వాక్యం ఉంటుంది, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితి కలిగి ఉన్నావో ఒకసారి గమనించి ఒకసారి నీ స్థితిని నువ్వు మార్చుకొని దేవుని కృపకు అప్పగించినట్లయితే క్షేమకరమైన, సమాధానకరమైన, ఆశీర్వాదకరమైన, సంపన్నకరమైన, రక్షణకరమైన ఆ స్థితిలో నీవు ఉండాలని, ఇట్టి స్థితికి వారు ధన్యులని, వారు దేవుణ్ణి తమకు దేవుడిగా అంగీకరించి ఆ దేవునికి లోబడి జీవించేవారిగా బ్రతుకుతారని దేవుని వాక్యం చదివిస్తుంది. నీవు ఈ ధన్యకరమైన అనుభవాల్లో నడిపించబడని, ఈ ధన్యకరమైన జీవితాన్ని జీవించాలని దేవుడి రాత్రి నీతో మాట్లాడినారు. ఆయన మాటను అంగీకరించి నడిపించబడితే ఇట్టి స్థితి దేవుడిని అనుగ్రహించి ఆశీర్వదించి ధన్యకరమైన మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభు ఒక అద్భుతం చేయనట్లుగా, ఒక ఆశ్చర్యమైన కార్యం ప్రభు జరిగించినట్లుగా, ఆయన కృపలో మనం నడిపించినట్లుగా ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఏ స్థితిలో ఉండాలో, ఏ స్థితిలో నేను బ్రతకాలో, ఏ స్థితిని కలిగి ఉండాలో, ఏ స్థితి కలిగి ఉంటే ధన్యులమో మీరు మాకు తేటగా తెలియపరిచారయ్యా. ఈ వాక్యం చెబుతుంది, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. నీ సన్నిధిలో నిలిచి ఉండేవారు, నిన్ను సేవించేవారు, నిన్ను ఆరాధించేవారు, నిన్ను ప్రేమించేవారు, రక్షణ పొందినవారు, అయ్యా ప్రార్థించేవారు, నీ కృపకు అప్పగించుకున్నవారు, నీ మందిరంలో జీవించేవారు, నీ కలవారి రక్తంలో కడగబడి నూతనపరచబడిన వారు ధన్యులని, క్షేమాభివృద్ధి పొందుకుంటారని, సమాధాన స్థితిలో నడిపించబడతానని సెలవిచ్చారు. ప్రభా, ఒక్కసారి మమ్మల్ని కూడా ఆస్వాదించండి. మా స్థితిని మార్చుకుంటా కన్నీళ్ళ, వేదన, రోగమా, ఆవేదన, ఆ స్థితిలో ఉన్నావా, అవన్నిటి నుంచి నా దేవుడిని తప్పించి విడిపించి నీకు క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని, సంపన్నమైన రక్షణ అనే స్థితిని దేవుడికి అనుగ్రహించి నేను ఆశీర్వాదానికి వారసులుగా, ధన్యకరమైన వారసులుగా ఆయన మార్చగలిగిన వాడై ఉన్నాడని తీర్మానం చేసుకుందాం. Thank you, Lord. Thank you, magnified Lord of Father.
థ్యాంక్ యూ. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. సంపన్న స్థితిలో దీన స్థితిలో ఉండనిటువంటి పౌలు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? క్షేమ స్థితి, రక్షణ స్థితి, సంపన్న స్థితి మరియు సమాధాన స్థితి కలిగిన వారు ధన్యులు. ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులని ప్రభు వాక్యం చెబుతుంది. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెబుదాం. సోదరం 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 ప్రభు అనుగ్రహించిన ఆ స్థితిని కాపాడుకొని ఉన్నతమైన క్షేమ స్థితిని, సమాధాన స్థితిని, రక్షణ స్థితిని, సంపన్న స్థితిని అనుభవిస్తూ ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పాత్రలుగా ఆయన్ని దేవుడిగా మన జీవితాన్ని అనుగ్రహించుకుని ఆయన ఏడుబడిలో జీవించి నడుచుకున్నట్లుగా
దేవుడు ఒక్కొక్కరు కృపను గ్రహించి పరిశుద్ధాత్మతోనూ బలముతోనూ శక్తితోనూ అభిషేకించి ప్రభు నడిపించినట్లుగా స్తోత్రాలు ఎంచుకున్నా. స్తోత్రం ప్రారంభ ముగింపు వరకు ఈ కూడికంతటిని ఆశ్రయంగా జరిగించి నడిపించిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు ఎంచుకున్నా. ఏకనామములో స్తోత్రం చెల్లించుకున్నా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి, ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో నీ సముఖములో నాయన చేరి కొద్దిసేపు నాయన నీ నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చి నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీకు స్తోత్రం. మేమేమై ఉన్నామో అది నీ కృప అయి ఉంది తండ్రి. నీకు స్తోత్రం. నీ కృప చేత మాత్రమే ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో నేను స్తుతించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని కొరకు నీకు స్తోత్రం అయ్యా. పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచున్నాము. నీ సన్నిధిలో మేము చేయబడిచిన ప్రతి ప్రార్థన విన్నపాలన్నీ ప్రభా మీరు ఆలకించారయ్యా, చెవియొగ్గారయ్యా, అంగీకరించారు నాయన. మీరు కార్యాలు సఫలపరుస్తున్నందుకై నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. దైవ సేవకుల పక్షాన్ని మీరు నిలబడి నాతోను ప్రభా ఈ రాత్రి లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇట్టి స్థితి గలవారు ధన్యులని ప్రభా మీ లేఖనాల ద్వారా మీరు మాకు తెలియపరిచారయ్యా. అయ్యా ప్రభా, సమాధానం అనే స్థితి నాయన నీ సన్నిధిలో ప్రభా తండ్రి నాయన. అయ్యా ప్రభా, రక్షణ అనే స్థితి నాయన మేము కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ప్రభా తండ్రి, దేన స్థితి అందును, సంపన్న స్థితి నందును ప్రభా, రక్షణ స్థితి అందును అయ్యా, క్షేమాభివృద్ధి స్థితి అందును ప్రభా నీ సన్నిధిలో ఇట్టి స్థితి కలిగి మేము జీవించినట్లుగా కృప కలుగు చేసి మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, సహాయం చేయండి నాయన. వాక్యం చెప్పండి. మీ దాసును కూడా ఇంకొన్ని మీరు బలపరచండి, అభిషేకించండి నాయన. కావలసిన కృపను క్షేమాన్ని అనుగ్రహించి మీరు ఇంకనూ బలపరిచి మీ దాసుడితో నాయన ఉండి ప్రభా అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నీ నా మహిమార్థమై మీ దాసుడు వాడబంటులకు కృప దయచేయండి దేవా. నీకు స్తోత్రం నాయన. ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు మాతో ఉండి నాయన, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించినందుకై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీకు స్తోత్రం అయ్యా ప్రభా తండ్రి. ఇట్టి స్థితి కలిగిన ఆయన మేము జీవించినట్లు కృప కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడి లయ ద్వారా నీ వాక్యం ఉన్న బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ప్రభా తండ్రి అయ్యా, ఆ స్థితిలో నుంచి వారిని ఆయన మీరు లేవనెత్తగలిగిన దేవుడు అయ్యా. అయ్యా, క్షేమ స్థితిని కలుగు చేయండి అయ్యా, సమాధానం అనే స్థితిని కలుగు చేయండి నాయన. పరిశుద్ధాత్ముడ రక్షణ స్థితిని కలుగు చేసి నీ పిల్లలు ఇంకను మీరు బలపరిచిన ఆయన సంపన్న స్థితిలో ఉంచి మీరు నడిపించి సహాయం చేయండి. ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసం సమాధానం సన్నిలో కూడిన ప్రతి ఒక్కరికును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ ప్రేమంత వరకు సదాకాలం ఇట్టి స్థితి గల వారు దేవుణ్ణి తమకు దేవుడిగా చేసుకుని అంగీకరించి యేసుని అంగీకరించి ఆయన మార్గంలో నడుచుకున్న వారందరూ ధన్యులు. ప్రభు ఆ క్షేమ స్థితిని, సమాధాన స్థితిని, రక్షణ సంపన్న స్థితిలో ప్రతి ఒక్కరిని ప్రభు తోడుగా ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్.